సరిగ్గా 11:40 సమయం. నేను మాట్లాడేది 2007లో జరిగిన విశేషం చెప్తున్నాను నేను. అయితే అతను లోపలికి వచ్చినప్పుడు సరే వెంటనే వండి పెట్టాను. వండి పెట్టిన తర్వాత అతను చాలా అంత వేడి అన్నము కూర ఫాస్ట్గా తినేస్తున్నాడు. 4 ముద్దలు అవ్వగానే కన్నీరు వస్తున్నాయి, టక్ 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 పడుతున్నాయి. మనసు ఇబ్బంది అయిపోయింది. ఏమైంది అని అంటే 2 రోజులైంది సార్ ఫోన్ చేసి అన్నాడు. హైదరాబాద్లో మనందరికీ ఓ ఇల్లుంది. అదే ఈ అందరి ఇల్లు. ఉదయం 5:30 నుంచి రాత్రి 1 గంట వరకు ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడకు రావచ్చు. ఎవ్వరి అనుమతి అవసరం లేదు. ఇక్కడికి వచ్చేవారి కోసం బియ్యం, వంట సామాగ్రి అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఉచితమే. వీటితో ఎవరైనా వచ్చి వండుకొని తిని వెళ్ళొచ్చు. జూన్ 15న డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కామేశ్వరి దంపతులు ఈ అందరి ఇల్లును ప్రారంభించారు. ఆకలి కడుపులకు నేనున్నాను అనే అభయమిచ్చింది ఈ అందరి ఇల్లు. మా ఇంట్లో గ్యాస్ అయిపోయి ఉండొచ్చు, మా ఇంట్లో రైస్ బ్యాగ్ ఉండొచ్చు. ఇప్పుడు కూడా వెళ్ళేప్పుడు రైస్ కొని వెళ్ళాలి, ఇంట్లో రైస్ లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ రైస్ బ్యాగ్ ఎప్పుడు ఉంటుందండి? అది ఒకటి డెఫినెట్గా మా క్లినిక్ ద్వారా వచ్చే ప్రొసీడ్స్తో ఇస్తాము. అయితే మనసుకు ఆ రోజున ఎవరో ఇక్కడ ఈదలుచుకునే వాళ్ళు అయినా ఒక రైస్ బ్యాగ్ పెట్టిపోతారు. కానీ ఒక్కటి అందమైన విషయం ఏంటంటే ఇంతవరకు మేము ఎవరిని ఇలా ఓపెన్ హౌస్ రన్ చేస్తున్నాం, మాకు వచ్చి సహాయం చేయందని ఎవరిని అడగదు. రోజు ఇక్కడికి చాలా మంది నిరుద్యోగులు, విద్యార్థులు వస్తారు. ఇక్కడికి కేవలం ఆకలి తీర్చుకోవడానికే కాదు, కొంతమంది మానసిక ప్రశాంతత కోసం కూడా వస్తారని అన్నారు డాక్టర్ ప్రకాష్. ఉత్తి ఆకలేసిన వాళ్ళకే లేకపోతే బాగా ఆహారం అందలేని వాళ్ళకేననే భావన అనుకుంటారు. కాదు, ఇది అందరికీ. అంటే ఇది అంటే మనసు ఇబ్బంది ఉన్న వాళ్ళల్లా ఇక్కడికి వచ్చి భోజనం చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంట్లో ఆహారం లేక కాదు, అక్కడ ఇంటికి వెళ్తే అదే ఆలోచన, అదే గొడవలు. కాబట్టి ఆ కొద్దిసేపు అయినా మనసుకి ఇక్కడ ఎవరు నన్నేం అడగరు, ఒక గంట సేపు అయినా ఉండి కూర్చుని వెళ్ళొచ్చు అనే భావన. ఒక ఆవిడ చెవు అంతా బ్లీడ్ అవుతూ వచ్చింది ఇక్కడ. అయితే ఇక్కడ వస్తే ఇక్కడే దీని గంట కిందనే పడుకుంది తను. ఫోన్ చేశారు, ఇట్లా వచ్చారు సార్ అంటే డిస్టర్బ్ చేయొద్దని చెప్పాము. ఆమె వచ్చింది, పొద్దున్నే లోపలికి వెళ్ళి స్నానం చేసింది, బట్టలు మార్చుకుంది, భోజనం చేసింది. వెళ్ళేప్పుడు ఒకటే మాట చెప్పింది, ఇంట్లో బాగా గొడవలు జరిగాయి, నాకున్న కమ్మాయిలు లాగేశాడు డబ్బు గురించి, చనిపోదాం అనుకున్నాను, కానీ ఓపెన్ హౌస్ ఉంది కదా అనుకున్నాను, వచ్చి ఉన్నాను, వెళ్ళిపోయాను అంటే లేకపోతే చనిపోదాం అనుకున్నాను అంది. ఆ సమయానికి ఆమె ప్రాణం రక్షించింది. అది అలాగా. ఇది అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే కనుక ఇది అదే చెప్పాను కదా, ఇది ఎప్పుడు ఏ విధంగా వాడబడుతుందని మాకు తెలియదు. ఇక్కడ భోజన సామాగ్రితో పాటు మినీ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే తిని ఇక్కడే చదువుకుని ఎందరో ఉద్యోగాలు కూడా సాధించారు. సో నేను ఒక మారుపుర గ్రామం నుంచి వచ్చాను. యాక్చువల్గా ఈ ఓపెన్ హౌస్ గురించి తెలిసిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ నుంచే నేను నాకు సంబంధించిన క్లాసులు కానివ్వండి, నాకు సంబంధించిన కోర్సులు కానీ చదువుకుంటూ నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఇక్కడ నేను రాకముందు గతంలో ఇక్కడ కొంతమంది కూడా చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉన్నారు. కొందరు PhD చేశారు, కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో అదర్ కంట్రీస్ దాకా పోయారనమాట. సో ఈ విధంగా ఇక్కడ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. ఇక్కడే తిని చదువుకున్న కొంతమంది ఈ అందరి ఇల్లు ప్రేరణతో తమ వంతు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. నేను బ్రతకుండగా కొన్ని కార్యక్రమాలు జరగాలనుకునే దాంట్లో ఇలాంటి కాన్సెప్ట్ ఇట్ విల్ స్టే ఫర్ లైఫ్. నేను ఉన్నా లేకపోతే ఇది నడుస్తూనే ఉంటుందండి. వచ్చి ఈ ఆలోచనను ఆనందించండి. మీరు ఎవరైనా సరే మీరు వచ్చి మీ ఏరియాలో మీరు ఇలా చేయడానికి ప్రయత్నించండి. అది నా మాట.